శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యై నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యై నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున శుభయోగం కార్యక్రమంలో మనం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పాటించాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాల గురించి తెలుసుకుందాం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అందరూ ఎన్నో రకాలుగా పూజలు జపాలు అన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను చెప్పినటువంటి చిన్న పరిహారాన్ని పాటిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండి స్థిరలక్ష్మి ఎప్పుడూ మీ ఇంట్లో ధనధాన్యాలకు ఎప్పుడూ కూడా లోటు లేకుండా ఉంటుంది. అదేమిటి అంటే ప్రతి శుక్రవారం నాడు మంగళవారం నాడు కూడా మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మారేడు చెట్టు దగ్గర శుభ్రం చేసి అక్కడ వరిపిండి కుంకుమ పసుపు కలిపి పద్మంలాగా ముగ్గు వేసి ఒక రావియాకి కానీ తమలపాకు కానీ పెట్టి అక్కడ 3 ఒత్తులు కానీ 5 ఒత్తులు కానీ 3 అయినా 5 అయినా సరే ఒక ప్రమిదిలో పెట్టి ఆవునేతితో దీపారాధన చేసి మారేడు చెట్టు చుట్టూ 27 సార్లు, ఎందుకంటే ఎవరై పుట్టినా 27 నక్షత్రాల్లోనే పుట్టాలి కాబట్టి 27 సార్లు ప్రదక్షిణ చేసి మీ మనసులో ఉన్నటువంటి కోరికని ఆ యొక్క చెట్టు దగ్గర లక్ష్మీ స్వరూపంగా భావించి చెప్పుకోండి. అలాగే మంగళవారం శుక్రవారం కాకుండా మామూలు రోజుల్లో ఉదయం పూట మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక 2 మారేడాకులు కోసుకుని తెచ్చి వాటికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి మీ దేవుడి మందిరంలో ఒకటి, అలాగే మీరు డబ్బులు దాచుకునే బీరువాలో అక్కడ డబ్బు పెట్టే చోట ఒకటి ఆ మారేడు దళాన్ని పెట్టండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారం నాడు కూడా ఏదైనా శక్తి ఆలయానికి అంటే దుర్గాదేవి కానీ చండీదేవి కానీ కాళికాదేవి కానీ ఏదైనా పెద్ద అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు శక్తికి మీకు తగినంతగా నిమ్మరసం పిండినటువంటి పులిహార మీ ఇంటి దగ్గర తయారు చేసి పట్టుకెళ్ళి దేవాలయం దగ్గర అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి తర్వాత మీరు కొంత తీసుకుని మరికొంత భక్తులకి పంచిపెట్టండి. ఇలాగ ఒక 5 శుక్రవారాలు కానీ 7 శుక్రవారాలు కానీ 9 శుక్రవారాలు కానీ చేయడం వల్ల ఆ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే ఓం శ్రీ భువనేశ్వర్యై నమః, ఓం శ్రీ భువనేశ్వర్యై నమః. మీ ఇంట్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా దేవుడి మందిరంలో కూర్చుని లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి అక్కడ ఓం భువనేశ్వర్యై నమః అనే మంత్రాన్ని 54 సార్లు కానీ 27 సార్లు కానీ మీకు ఇంకా సమయం ఉంటే 108 సార్లు కానీ జపం చేయండి. ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అంటే నేను చెప్పిన పరిహారాలు పాటించండి, భక్తితో చెయ్యండి, శ్రద్ధగా చెయ్యండి, నమ్మకంతో చెయ్యండి. మీకంతా కూడా మంచే జరుగుతుంది. మంచి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, ఐశ్వర్య యోగం కలుగుతుంది. అటువంటి యోగం మీకు కలగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.